హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఏంటక్క ఎప్పుడు చికెను ఇంకా నాన్ వెజ్ ఇంకా పచ్చళ్ళే పెడుతున్నావు, నువ్వు ఆకుకూరలు తినవా అని అడిగారండి. వాళ్ళ కోసం ఆకుకూర చేశాను. ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో, నేనైతే అసలు తోటకూర తినేదాన్ని కాదు, ఇదైతే మా మమ్మీ రెసిపీ. ఇట్లా చేసుకుంటే కమ్మగా రైస్ మొత్తం కలిసి చక్కగా తినొచ్చు అనమాట. ఇట్లా కుక్కర్లో అయితే తొందరగా మగ్గిపోద్ది, బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి తాలింపులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం తోటకూర వేసేసుకుందామండి. తోటకూర వేసేసుకుని విజిల్ పెట్టేసుకుందాం. వాటర్ కానీ ఉప్పు కానీ ఏమీ వేసుకోవద్దు. విజిల్ పెట్టేసుకుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసిన తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుందామండి. కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి, కమ్మగా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి తిప్పేసుకుని దాంట్లోనే మగ్గనిద్దామండి. మగ్గితే కొంచెం ఆయిల్ తేలేంత వరకు మగ్గనిస్తే ఏంటంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టేయచ్చండి ఆకుకూర. ఎవరైతే తినరో వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీ. మన వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.